వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు. సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. బదిలీపై వెళ్తున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్న సహచర పోలీసులు. కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరెంటు వైర్తో చితకబాదిన పీఈటీ ఆనంద్. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోరాడాలి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఎల్బీసీ అప్డేట్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఉదయాన్నే 7:15 టన్నెల్లోకి బయలుదేరిన క్వార్టర్ డాగ్స్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో ట్రైన్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత బెల్జియన్, మాలియోనియస్ బ్రిడ్జ్ కింద్కి చెందిన క్యాడర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించడం గలగడం వీటి ప్రత్యేకత. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగూర్ జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విడుదల చేశారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ఫోకస్, ఐక్యమత్యమే మహాబలమనే నానును నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ పట్టణ స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత, వయసు పెంపు, కిషోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు సభ్యుల కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గింపు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంపు. And I request the officials from the Axis Bank. Graphic designing, Veena. రివ్యూ చేసుకోవాలి. అప్పుడు నిజంగా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు జెండర్ ఈక్వాలిటీతో పాటు ఈక్విటీ అనేది కూడా ఒకటి యాడ్ అయింది. సమానత్వంతో పాటు సమాన అవకాశాలు. ఇప్పుడు ఇక్కడ అందరం స్టేజ్ మీద ఉన్నాం. ఒకరు ఎత్తుకున్నారు, ఒకరు చిన్నగా ఉన్నారు, ఒకరు ఇది ఉన్నారు. కానీ అందరం స్టేజ్ మీదనే ఉన్నాం. కానీ ఎవరి ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను ఇంకా కొంచెం ఎంపవర్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సమానంగా గౌరవం ఉంది, కానీ అందరూ నా స్టేటస్, నా హోదా దివ్య గారు పొందట్లే, దివ్య గారు హోదా వారు పొందట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు.
సిట్టింగ్ కాడ సమానత్వం ఉంది కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని పుషప్ చేయాలి, సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపియాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈక్వలే, బట్ 10 రూపాయలు అందరికి ఈక్వల్ ఇస్తాము, కానీ అక్కడ ఆల్రెడీ 1000 రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ 1 రూపాయి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కి రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది. నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు 1969లో అనుకుంటా, 60లో బహుశా అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు. ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగినాం, అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతోటి ఆలోచించి ఇలా డిపార్ట్మెంట్ లో నా శాఖలోనే మరి సెట్ ఉంది. ఆ సెట్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి మా సోదరిమణులకు సోదరులకు, ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇఓగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా చాలా ఈ 1 year కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది. మన కష్టానికి దగ్గర గుర్తింపు వచ్చినప్పుడు, మన టైంకు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి, మీటింగ్స్ లలో ఈ 1 year లో లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేస్తాం, అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి. మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు మనం. అంటే ఓవరాల్ గా ఎట్లయితే రక్షించగలుగుతుందో ఆ ఊర్లో కూడా తల్లులందరూ కూడా యాక్టివ్ గా ఉండి తల్లులు తమ బాధ్యత ఈ ఊరు నీట్నెస్, ఈ ఊరు మెయింటెనెన్స్ అనుకుంటే ఖచ్చితంగా కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే ఈ మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో, ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు, ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు, కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే పెద్ద ఆర్థికవేత్తలు. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని. రైతులకు తెలియజేయనున్నది ఏమనగా, మక్కలు మీ కళ్ళాల్లో ఆరబెట్టుకుని మార్కెట్ యార్డుకు తీసుకురాగలరు. పచ్చి మక్కలు మార్కెట్ యార్డులో ఆరబెట్టడం వలన రైతులకు, దళవాయులకు, గుమస్తాలకు మార్కెట్ యార్డుకు వచ్చే వాహనాలు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున మీరు ఇంటి వద్దనే ఆరబెట్టిన మక్కలు మార్కెట్ యార్డుకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. మీ గంట సంజీవారెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాతనే మార్కెట్కు తీసుకురాగలరు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు పచ్చి సరుకులు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉండే రైతులు కూడా ఇబ్బంది పడతారు, ఇతర రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా ఆరినాకనే మార్కెట్కి తీసుకురాగలరు. అదేవిధంగా మీరు పచ్చి సరుకులు తెచ్చి మా మార్కెట్ సిబ్బందిని కానీ మా మార్కెట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇబ్బందులు అధిగమించడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి మీరు కళ్ళల్లో పూర్తిగా ఆరిన తర్వాతనే సరుకులు మార్కెట్కి తీసుకురావాలని కోరుతున్నాను. ఎస్కేఎం జాతీయ సమితి పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులకు క్వింటాలకు మిర్చి ధర 25,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నెల్లూరు నాగేశ్వరరావు, మేక వీరన్న, ఏఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రేషన్ నవీన్, బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, బానోత్ లింగానాయక్, వెలుగు శ్రావణ్, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు. 4 మెతులు తినాలంటే వ్యవసాయ రంగం రైతులు అన్ని రైతులు బడ్జెట్ రక్షణ రంగానికి
వ్యవసాయ పేమెంట్ తోటి మేము అంటున్నాం. అది వ్యవసాయ మార్కెట్ విధానం ఏదైతే పుస్తక చెప్పిన నువ్వు దొడ్డిదారిన మళ్ళీ 3 చట్టాలు తీసుకురావాలంటున్నావు. కాబట్టి నూతన వ్యవసాయ మార్కెట్ విధానం వెంటనే రద్దు చేయాలి, లేకపోతే వ్యాప్తంగా అది రద్దయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి మీడియా మీద గత 2 సంవత్సరాల క్రితం నుండి మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను చేయడంతో ఇవాళ మొత్తంలో కూడా ఇవాళ రైతులకు ఏదైతే కల్పిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి అన్నీ కూడా ఇవాళ తుంగలో కలిపేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. ఇవాళ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులపై రుద్ది వాళ్ళని మోసం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి రోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి ఏ సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ హామీలు ఇవ్వకుండా వాటిని కేవలం అమలు పరచకుండా ఇవాళ సూక్ష్మంతంగా ఏదో చేసేసి కాలయాపనం చేసేసి దాని నుంచి దాటివేయడం కోసం బీజేపీ ప్రభుత్వం మార్చి 5 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నిరసనలో భాగంగా ఈరోజు మహబాద్ జిల్లా నిరసన అఖిల పక్షాలలో నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర రైతు వ్యతిరేక విధానంలో అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మరి ఈరోజు రైతులను నడ్డి విరుస్తుంది. ఈ దేశంలో 70-80% వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులు మరి ఆ రోజు నుంచి ఈరోజు పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీలో నడి వచ్చిన ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఆ రోజు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి మేము నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా మరి హామీలు ఇచ్చింది. ఆ హామీలు వెనక్కి తీసుకోకుండా కూడా ఆ రోజు రోడ్ల మీద ఎన్ని కొట్టినా కూడా ఎర్రటి ఎండలో కానీ మంచు గుర్తున్నా కూడా మరి ఆ రోజు రైతులు సంయుక్తంగా తీసుకునే దానికి మరి పోరాటం చేస్తే ఏదైనా దిగొచ్చిన పద్ధతిలో ఆ రోజు నరేంద్ర మోడీ దిగి వచ్చి ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి తీసుకోవడానికి రాకుండా మళ్ళా నూతన వ్యవసాయ చట్టాన్ని మళ్ళీ వేరే ముసాయిదాను తీసుకొస్తుంది. రాబో రోజులలో వీటిని వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో రైతు సంఘ పోరాటాలలో రైతు సంఘం సంయుక్త కిసాన్ ఆశ్రమంలో మరి ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి నీకు మన ఎన్నికల ముంగడం వల్ల నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసినావు. మరి ఈ రోజు చూస్తే మిర్చికి కింటాకి 25,000 రూపాయలు ఇలా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇలా కళ్ళల్లో పోసుకొని కొనే దిక్కు లేకుంటే ఇలా మైపాదు కానీ ఖమ్మం మార్కెట్లో మేము ప్రతిరోజు అభిప్రాయాలు కూడా రకరకాలుగా ఉన్నటువంటి ధాన్యం కానీ ప్రతిగా పండుగ కూడా రేటే లేకుండా చేసినటువంటి దుర్గమైన మోడీకి ప్రజలందరూ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ ఇలా నూతన మరి వ్యవసాయ మార్గాలు ఏంటంటే అది ఇలా 3 చట్టాలు నేరుగా రాకుండా దాన్ని గొడ్డిదారిన రైతాంగాన్ని నాశనం చేసేటువంటి కుట్రపడుతున్నటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ నేను విప్లవుతున్నాను. ఎస్కేఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదే రకంగా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా కేంద్రాలలో నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మోడీ బీజేపీ మీరు చేసేటి మొత్తం రైతులను మొత్తం ఈ దేశంలో మట్టుబెట్టి మొత్తం అందరినీ ఆత్మహత్యలు చేసుకునేట్టు చేసి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని ఒప్పజెప్పడం కోసం పుట్టులో భాగం తప్ప ఇంకోటి ఏం లేదు. మోడీ బీజేపీ మీరు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒకటి ఏంటంటే నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినాము పార్లమెంట్లో. ఈరోజు వాటిని అమలు చేయకుండా అదే రకంగా ఇవాళ నిత్యావసర సరుకుల రేట్లు కానీ ఎరువులు పురుగు మందుల రేట్లు కానీ ఈ మొత్తం మార్కెట్ను మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం కోసం అదే రకంగా విద్యుత్తును కూడా ప్రైవేటీకరించి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మొత్తం గమ్యగోచరం చేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాం. మోడీ ఈ రైతుల పాపం నీకు తగ్గుతుంది, రైతులు ఏడుస్తూ ఉండరు, ఆ గోడు నీకు తగ్గుతుంది, నీ ప్రభుత్వం నువ్వు కుప్పగూలిపోయి ఈ దేశంలో లేకుండా పోతానని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. అదే రకంగా నువ్వు 700 మంది రైతులను ఢిల్లీ సరిహద్దులో మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు. సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ 9వ వర్ధంతి బహిరంగ సభను జయప్రదం చేయాలని మైబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య స్మారక భవనంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ
మహబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌని ఐలయ్య మాట్లాడుతూ రాయల సుభాష్ చంద్రబోస్ అతివాద మితవాద చిలిక వ్యాధులకి వ్యతిరేకంగా దృఢంగా పార్టీని ఐక్యంగా నిలబెట్టిన విప్లవ ఉద్యమ అగ్ర నాయకుడని 1969 మేలో బత్తుల వెంకటేశ్వరరావు రవి పేరుతో కొనసాగుతూ ఎన్కౌంటర్లో అమరుడైనాడని అతని పేరుని రాయల సుభాష్ చంద్రబోస్ రవణగా మార్చుకొని పార్టీలో కొనసాగాడని 1972లో చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ప్రతిఘటన పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని గోదావరిలో గిరిజన రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించాడని సుదీర్ఘకాలంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా నాయకత్వం వహించాడని కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినాడని రావణ మరణించిన సంవత్సరంని రవణ స్మారక సభ్యత్వం సంవత్సరంగా పిలుపునిచ్చింది అని రవణ కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రంని మాటల్లో చేతుల్లోనూ ఆచరించి చూపిన విప్లవ ఆదర్శ నాయకుడని విప్లవ ఉద్యమంలో చిలికలు నష్టమని భావించాడు. కమిటీ సభ్యులు కామ్రేడ్ పి ప్రసాద్ ఎస్సీతో సహా అనేక మంది రాష్ట్ర జిల్లా నాయకులు ఈ సభకు హాజరవుతున్నారు. వేలాది మందితో జరిగే ఈ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఈనాడు పెరుగుతున్నటువంటి మతోన్మాద ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత, బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణాల ఆవశ్యకత ఈనాడు మన ముందు ఎంతైనా ఉంది. ఆ ఉద్యమ నిర్మాణ కర్తవ్యంలో భాగంగా సుదీర్ఘకాలం పాటు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కామ్రేడ్ రవీంద్రని సంస్మరిస్తూ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మంలో జరిగేటటువంటి సభకు ఈ నెల 11న జరిగేటటువంటి సభకు తరలి రావాల్సిందిగా మహబాద్ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాజీపేట జంక్షన్ను రైల్వే డివిజన్గా అప్గ్రేడ్ చేయాలని వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు. నష్కల్ నుండి హసన్పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి నూతన బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఓఆర్ఆర్ చుట్టూ నూతన బైపాస్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. ఈ విషయంపై వెంటనే సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బైపాస్ను ఓఆర్ఆర్ చుట్టూ అలైన్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిసెంబర్ 2025 కల్లా పూర్తి చేస్తారు. రైతులు ఏదైతే ఒక 2 కొత్త రైల్ లైన్స్ నష్కల్ టు చింతలపల్లి, నష్కల్ టు హసన్పర్తి అవి మార్చమని అడిగారు. అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాజీపేట డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే సీతక్క, కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది. దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరు చూస్తున్నారు, వరంగల్లో చాలా వేగంగా ప్రతి ప్రాజెక్టు రావడానికి గల కారణము ఇప్పుడు మేము ఉన్నటువంటి టీం వర్కే, ప్లస్ మనకి సెంటర్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ అయితే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటి ఎయిర్పోర్ట్ గురించి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ 2009లో కూడా నేను అప్పుడు ఐటీ మినిస్టర్తో పాటు మహిళా దినోత్సవం నాడు టీఎస్ఆర్టీసీలోకి మహిళా సంఘాల అద్దె బస్సులు రాష్ట్రంలోని ప్రతి మహిళా సమైక్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో రైతుల గోస వర్ణనాతీతం. సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గొల్లకు మేత కోసం అమ్ముతున్న రైతులు. వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సంగీల బాలయ్య 50,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలం ఎండిపోవడంతో కేవలం 18,000కే గొర్రెలకు మేత కోసం అమ్ముకున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు సంఘం బాలయ్య తన 7 ఎకరాల పొలం సాగు చేయడానికి 1.8 లక్షల అప్పు చేశాడు. 20 రోజులైతే పంట చేతికి వస్తుందని అనుకున్నాడు. కానీ భూగర్భ జలాలు అడగంటిపోవడంతో నీళ్లు సరిగ్గా లేక పొలం అంతా ఎండిపోయింది. చేసేదేమీ లేక గొర్రెల కాపర్లకు మేత కోసం అద్దెకు ఇచ్చాడు. సిరిసిల్ల జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన పొలాలే కనిపిస్తాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అవునా, ఇదంతా మేపుతారా? ఏమో ఇక ఎక్కడ దాకా ఇది ఇక్కడ కిందికి కూడా రైతు బంధు వస్తలేదు మాకు సారు. అవునా, రైతు బంధు పడతలేదు. ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు? 3 ఎకరాలు. పడలేదా? పల్లె రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఒక రైతు బంధు పడలే. ఓకే, మరి మీకెంత పొలం ఉంది? మీకెంత ఉంది? 3 ఎకరాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పొలం ఇచ్చిండే మొత్తం? మాకా 2 ఎకరాలు అన్నాడు. ఇది మొత్తం అక్కడ దాకానా? 2 ఎకరాలు కదా, ఇది ఎక్కువ ఉంటది కదా? ఎక్కువ తక్కువ మేము అందరూ మీరు అనుకున్నారు. ఓకే, ఇదంతా ఇది కదా? అక్కడ కాదు, అక్కడ నీళ్ళు పడుతుంది. పడుతుందా? ఇది ఎక్కడ దాకా మీకు? ఎక్కడ దాకా? యాప్ సైడ్ దాకా. మన తోబగట్టు అక్కడ ఉంది, ఒక చిన్నమాడి ఉంటుంది అక్కడ, చిన్నమాడి ఉంటుంది. అది కూడానా? అదే తోబగట్టు. ఆ తొవ్వగట్టు అదే మరి తొవ్వ నుంచి ఈ యాప్ సెట్ దాకా. ఇదంతా మేతకి ఇచ్చిండే కదా ఇదంతా? అది ఎన్ని ఎకరాలు ఉంటుంది అందాదా? 1 ఎకరం తప్ప మిగతాదంతా ఇచ్చాడు. ఓకే ఓకే. తీసుకుంటా వేయినట్టు లెక్క. ఇప్పుడు అయితే అక్కడికి పోయి తీసుకుంటే వస్తాం. పేపర్కి ఇస్తా, వార్తకి ఇస్తా. నమస్తే తెలంగాణ. ఒకసారి గిడికి వస్తావా? మరే నేను ఆడ రావాలి, ఎట్లా దిగాలి? వీడికి గిడికి రా, ఒక ఫోటో తీసుకుంటా. ఆ గొర్రెకాడు ఉండు. ఏం పేరు నీ పేరు? లంబ ఎల్లయ్య. లంబ వెంకట ఎవరు? మా తమ్ముడు. మీ తమ్ముడు. మీకు ఇచ్చిండు. ఓకే, ఎన్ని రోజులు అయితే ఇది ఎంత అయిపోతుంది? 4 రోజులు అయిపోతుంది. 4 రోజులు పడుతుందా? సరే సరే. ఓకే అన్న. ఎన్ని రోజుల కింద ఇచ్చిండు? 3 రోజుల కింద. 4 రోజులు 4 రోజుల కింద రాసుకురా. సరే సరే. ఎందుకు ఇచ్చిండు? ఇక నీళ్లు దొరికి వెళ్ళేయాలి. ఇచ్చాడు. నీళ్ళు ఎండిపోయింది చేను, పశువులు మేపుతున్నాడు. ఓకే ఓకే.
సాగునీటి కోసం రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రంగనాయక సాగర్ నుండి భువనగిరికి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. సిద్దిపేట జిల్లా దానంపల్లి మండలం కామలాయపాలెం వద్ద గండికొట్టి నీళ్లను తరలించే ప్రయత్నం చేయగా మాకే నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే మీరు ఎలా తీసుకెళ్తారో అని అడ్డుకున్న సిద్దిపేట రైతులు. దీంతో రెండు ప్రాంతాల రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్యాయంగా అడిగిన నాయకులపై దౌర్జన్యంగా దాడులు చేస్తున్న కౌడాపల్లి దానంపల్లి రైతులు. ఇదేనా మీది కూలిపోతున్న ప్రాజెక్టు, కొట్టుకుపోయిన ప్రాజెక్టు. జాగ్రత్త రానికి ఎక్కడి నుంచి ఎంతమంది జాగ్రత్త సార్ కోట్ల జాగ్రత్త ఐదు గ్రామాలకు నీళ్లు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.